తెలుగుదేశం పార్టీ గెలవాలని నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే పట్టుదల ముస్లిం మైనార్టీలో కనిపిస్తుందని అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని 24వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాయదుర్గం అభివృద్ధి చెందాలంటే కాల్వ శ్రీనివాసులు గెలవాలని ముస్లిం మైనార్టీలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కుట్రలకు మైనార్టీలలోనూ కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇమాంలకు మౌజన్లకు వేతనాలు ఇచ్చి వాళ్ళను ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. అదే రకంగా మసీదులకు మరమ్మతుల కోసం పెద్ద ఎత్తున డబ్బులు మంజూరు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కొత్తగా కమ్యూనిటీ షాదీఖానాల నిర్మాణానికి కూడా మంజూరు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో ముస్లింల కోసం ఏ ఒక్క కార్యక్రమమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందా? కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు ముస్లింలను యథేచ్ఛగా వాడుకుంటాంది జగన్ పార్టీ తప్ప మరొకటి కాదు. అందుకనే వాళ్ళల్లో కూడా చైతన్యం వచ్చింది, వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాకు మైనార్టీ లోన్లు వస్తాయి, అట్లాగే దుల్హన్ పథకం, ఎందుకంటే ఇప్పుడు దుల్హన్ పథకాన్ని నిబంధనల చట్రంలో ఇరికించి ఎవరికీ రాకోకుండా చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము అట్లా కాదు, వేల మందికి దుల్హన్ తోఫా ఇచ్చాం. మరి ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు? ఇదంతా కూడా మైనార్టీలు గ్రహించారు, అప్రమత్తమయ్యారు. తెలుగుదేశం పార్టీతోనే మా ప్రయాణమని నిశ్చితంగా అభిప్రాయపడతా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ముస్లిం మైనార్టీల ఆదరణ, అండదండలు తెలుగుదేశం పార్టీకి ఉంటాయని మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. నిన్ననే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, అది మేనిఫెస్టోనా? చెత్త చిత్తు కాగితం అది. ఏమి చేయలేనివాడు, ఏమి చెప్పాలో తెలియనివాడు. ఎందుకంటే సిపిఎస్ వారంలో రద్దు చేస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల మేనిఫెస్టోలో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి దారుణంగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గ్రహించాడు. కాబట్టి ఏమీ చెప్పలేక మళ్ళా మోసం చేస్తున్నాడని ప్రజలు గ్రహించారు. కాబట్టి ప్రజలు నమ్మరు నేనేం చెప్పినాననే ఉద్దేశంతోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి పెట్టాలో తెలియని నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఓటమి పాలవుతున్నాడు, ఘోరమైన పరాజయం పాలవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే దానికి సంకేతాలు ఇవన్నీ కూడా. మా సూపర్ 6 ముందు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంతో సమానమని నేను స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నా.